వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరిగి వచ్చిన బగ్గు రవణమూర్తికి స్వాగతం పలికిన గ్రామస్తులు. మంగళవారం శాసనసభ్యులు బగ్గు రవణమూర్తి శాసనసభ్యులుగా ఎన్నికై సభలో ప్రమాణ స్వీకారం చేసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొదటిసారిగా దర్శనం చేసుకుని మబుగాం స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా బగ్గు రవణమూర్తి సుగుణమ్మ దంపతులకు మంగళహారతులతో మబుగాం గ్రామ మహిళలు, పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలుసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్రంలో ఎయిర్పోర్టుల అభివృద్ది మరియు ప్రముఖ దేవాలయాల మధ్య ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నుంచి 2 కిలోమీటర్లు సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. అనంతరం యువతతో పాటు జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు సైక్లింగ్ లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి డే అండ్ నెట్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దినం 2 కిలోమీటర్లు సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసవటం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలతో కృంగిపోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుందని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. జూన్ 26వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంలో భాగంగా ప్రజలకి, ముఖ్యంగా యువత, విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత సైక్లింగ్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి, డ్రగ్స్కి ఎవరైనా వ్యసనాల బారిన పడినట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా చిన్నభిన్నం అవుతాయని తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలనే జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు, యువతకు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఏ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ నాశనం అవుతుంది, అదేవిధంగా రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆర్థికంగా కూడా ఏ రకంగా వెనకబడిపోతామన్నటువంటిది, దీనివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు, ఈ డ్రగ్స్ వ్యసనానికి బానిస అయిన తర్వాత జీవితం ఎలా చిన్నభిన్నం అవుతుంది అని తెలియజేయడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సమాజంలో అనేక విధాలైన దుష్పరిణామాలు జరుగుతున్నాయని, డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ అనేక విధమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాల వద్ద తెలియని వ్యక్తులు చాక్లెట్స్, ఇతర వస్తు రూపంలో ఇచ్చినట్లయితే అటువంటివి స్వీకరించరాదని పిల్లలు, యువతను ఆమె కోరారు. అటువంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాల సమాచారాన్ని 100-112కు సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేసి జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ సైకిల్ ర్యాలీలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డి గంగాధరం, జిల్లా యూత్ అధికారి ఉజ్వల్, సిఐలు సన్యాసనాయుడు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని బుధవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరు వాసుదేవరావు, కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం మోడీ ప్రభుత్వానికి చెల్లిందని, కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత ఇంటికి పంపించి వారికి ఎటువంటి పెన్షను, ఇతర సదుపాయాలు లేకుండా చేయడం
చూస్తుంటే బీజేపీకి దేశ రక్షణ పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని అన్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పిలిపించింది. ఎందువల్లంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రైవేట్ పరంగా చేసి అగ్నిపథ స్కీమ్ కింద ఈ రోజు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అవి తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాలు రద్దు చేసి జనరల్ రిక్రూట్మెంట్ ని మళ్లీ ఆర్మీ ఏ రిక్రూట్మెంట్ పాత రిక్రూట్మెంట్ విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ తీయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనే రానున్న రోజుల్లో ఏఐవైఎఫ్ ఇతర ప్రజా సంఘాలు కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు పలాస కాశీబొగ్గు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నా పేరు ఎంవి కొందరు ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు పలాస కాశీబొగ్గ కేంద్రంలో ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే అగ్నిపథ్ రద్దు చేయాలి. ఏది అగ్నిపథ్ ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు కేంద్రంలో ఉన్నప్పుడు అగ్నిపథ్ పథకం కింద 4 సంవత్సరాల పాటు ఉద్యోగస్తులుగా వీరిని స్వీకరిస్తామనే విషయాన్ని వెల్లడం చేయడం జరిగింది. 4 సంవత్సరాలు కాదు, ఏదైతే ఆర్మీ వ్యక్తులు ఉన్నారో ఏ విధంగా వారికైతే అన్ని వేతనాలు కలగజేస్తూ ఉన్నారో అదే పద్ధతుల్లో పూర్తిగా అగ్నిపథ్ పథకంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్మీ వ్యక్తులను పూర్తి స్థాయిలో వారిని రిక్రూట్మెంట్ చేసి వారికి కావలసిన మౌలిక వసతులు అయితేనేమి వారికి కావలసిన ప్రతి ఒక్కటిని కూడా తీర్చే విధంగా వారు ఈ రానున్న పార్లమెంట్ సమావేశంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ అగ్నిపథ్ పథకాన్ని పూర్తి స్థాయిలో ఆర్మీ రిక్రూట్మెంట్ గా మార్చి వారికి న్యాయం చేసే విధంగా ముందుకు కొనసాగాలని కోరుచున్నాం. లేడీల అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు సిద్దమవుతుందని ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ రక్షణ వ్యవస్థను ప్రైవేటు వారికి అప్పగించరాదని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అగ్నిపథ్ పథకం ద్వారా 100 మందిని ఆర్మీలోకి తీసుకుంటే వారిలో 25 మందిని మాత్రమే పర్మనెంట్ గా ఆర్మీలోకి తీసుకుంటారని, మిగిలిన 75 మందిని రిక్రూట్మెంట్ అయినా 75% 4 ఏళ్ల తర్వాత 11 లక్షలు తీసుకుని బయటకు పోవాల్సి వస్తుందని, తద్వారా దేశ రక్షణకు ముప్పు ఏర్పడుతుందని వారు తెలిపారు. ఎప్పటికైనా కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం కుయుక్తులు మానుకుని జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తూ జీవో విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వెంకట్రావు, వల్లభరావు, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉపకులపతి నిమ్మక వెంకట్రావు చేపట్టిన అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల ఎస్సీ వీధిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జులై 1న మహాధర్నా కార్యక్రమం యొక్క కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చైర్ సాధనా సమితి కన్వీనర్ టొంపల రమణ, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దండియాన లక్ష్మణరావు, నిడిగంట్ల రమణ, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు, పురుషోత్తం రాంబాబు, యువజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు గొడ్డేపల్లి సీతారాం మాట్లాడుతూ మాజీ ఉపకులపతి నిమ్మన వెంకట్రావు కాలంలో అంబేద్కర్ యూనివర్సిటీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, 34 మంది ఉద్యోగుల నియామకాలను భర్తీలో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించలేదని, నోటిఫికేషన్ లేకుండా అక్రమ పద్ధతుల్లో వేశారని, వాటిని వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల నాయకత్వం ప్రస్తుత వైస్ ఛాన్సలర్ కెఆర్ రజనీకి వినతి పత్రం ఇచ్చామని, మీరు చెప్పిన ప్రతి విషయంపైన విచారణ కమిటీలు వేస్తామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని, ఒక 3 నెలలు గడువు కావాలని ఆమె కోరారని తెలియజేశారు. మళ్లీ 3 నెలల తర్వాత కలిస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల కోడ్ పోయిన వెంటనే 34 మందిని తొలగిస్తానని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఉపకులపతి అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చి 6 నెలలు గడుస్తున్నా చేస్తాను చూస్తాను, నాకు కాస్త టైం ఇవ్వండి, వాళ్ల కాలంలో వేసిన పోస్టులు నేను ఎలా తీసేస్తాను అని 6 నెలల నుండి ఏవేవో చెప్తున్నారు కానీ ప్రక్షాళన దిశగా ఆమె చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆందోళనకు పిలుపివ్వాల్సి వచ్చిందని, ఇప్పటికైనా 34 మంది యొక్క పోస్టులను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంబేద్కర్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు పోరాటం ఆగదని వారు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. We'll be right back.